హలో హాయ్ ఫ్రెండ్స్ మీకైతే ఒకటి చెప్పాలి. అదేంటంటే మన ఒక సబ్స్క్రైబర్ నాకు 2-3 డేస్ నుంచి కామెంట్ అయితే చేస్తున్నాడు. RX100 మూవీలో పిల్లారా సంథింగ్ ఏదో సాంగ్ అయితే ఉంది కదా, ఆ సాంగ్ పైన చేయండి బ్రో అని చెప్పాడు. కొంచెం డిఫరెంట్గానే ట్రై చేశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మీకు చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఒకసారి డెమో అయితే చూద్దాం. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే. చలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. మీరు వీడియో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను, అలాగే ఒక ఫాంట్ ఇస్తాను. డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు. ఇక్కడ మీరు నేను అన్నీ యాడ్ చేసి పెట్టాను. మీరు ఖాళీ ఇక్కడ ఓన్లీ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఒకటే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. నేను ఇక్కడ టెక్స్ట్ యాడ్ చేసి యానిమేషన్ కూడా పెట్టాను. మీరు ఏం చేయకండి, నేను దీంట్లోనే ఎఫెక్ట్ కూడా ఇచ్చాను. స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఫొటోస్ యాడ్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసి ఇక్కడ రెడ్ లైన్ దగ్గర వచ్చి యాడ్ చేసుకోండి. ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసి దీన్ని కూడా జూమ్ చేసుకోండి. జూమ్ చేసి మళ్ళీ ఇక్కడ రెడ్ లైన్ దగ్గర వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంటే మాత్రం ఇక్కడ కట్ చేసుకోండి. మీరు కట్ చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా జూమ్ చేసి మళ్ళీ ఇక్కడ రెడ్ లైన్ దగ్గర వచ్చి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి ఇలాగే మీరు అన్ని ఫొటోస్ అయితే ఒకసారి యాడ్ చేసుకోండి. మీకు చూపిస్తాను. ఇలాగే యాడ్ చేసుకోండి. ఒకసారి ఇలా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే స్టార్టింగ్లో వచ్చేసి నేను కింద ఒకటి ఎఫెక్ట్ అయితే ఇచ్చాను కదా, కింద ఒక ఫోటో ఉంటుంది. టెక్స్ట్ కింద ఇక్కడ చూసుకుంటే మీకు ఫోటో అయితే ఉంటుంది. ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీలేయర్ అని ఉంటుంది. మీరు కాపీలేట్ చేసి ఇప్పుడు ఈ ఫోటోని డిలీట్ చేసేసేయండి. పైనుంచి డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫొటోస్ యాడ్ చేసాం కదా, ఆ ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసి ఇక్కడ కింద పేస్ట్ పక్కన ఒక యారో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ ఫిల్ ఆఫ్ చేసి టైమింగ్ ఉంటుంది. టైమింగ్ కూడా ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ అయితే చేసుకోండి. ఫోటో కొంచెం చిన్నగా అయితే అవుతే ఇలా మీరు 2 ఫింగర్ తోటి కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇలా కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇలా మళ్ళీ సేమ్ ప్రాసెస్ సెకండ్ ఫోటో కూడా ఇలాగే చేయండి. ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు అన్ని ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు అన్ని ఫోటోకి పేస్ట్ చేసుకొని కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా కొంచెం జూమ్ అయితే చేసుకోండి. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి మీరు కూడా కొంచెం. ఇలా ఇప్పుడు అన్ని ఫోటోకి అయితే పేస్ట్ చేసుకొని జూమ్ చేసుకోండి. ఇలాగే చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు ఒకసారి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైతే అయిపోతుంది. ఇలా ఫోటో మీద ట్యాప్ చేసుకొని పేస్టల్ చేసుకొని జూమ్ చేసుకోండి, సరిపోతుంది. ఇంతే ఉంటుంది వీడియో అయితే. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఒకటి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఇన్స్టాలో మెసేజ్ అయితే చేయండి, లేకపోతే రీల్స్ అయినా సెండ్ చేయండి. నేను చేస్తాను, డెఫినెట్లీ అయితే చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి.